సార్ ఆటో ఇంకా దురుస్తుంది. సార్ తొందరగా ఏంటో. నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. వస్తున్నాను. ఓకే. సాయి, నవీన్, రవి, సాంబా వీరు నలుగురు స్నేహితులు. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీరు ఒక రోజు విహారయాత్రకు వెళ్లారు. ఎందుకు అడుగుతుంటానిక? వీరికి ఆ క్రమంలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా ఏమిటా సంఘటన? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. మేం వయసుకు వచ్చాం, ఓ పరువానికి వచ్చాం. అచ్చా ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. అయితే వెళ్ళి అదే చదువుకోండి ఫస్ట్. దట్ ఐ థింక్ వాట్ మా కన్నులలోన నిరూపేణట మితి కలలే మా కాదు వెనకమాల బ్యాక్ సైడ్ సంకర ఆగు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎవరు వీళ్ళంతా? సిటీలో బొంతలు అమ్ముకునే వాళ్ళు సార్. ఓ అదే గుంటు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. ఏంట్రా సౌండ్? చెప్పను బ్రదర్. నీకేమైనా అనిపించిందా సౌండ్? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఏ పర్లేదు, అయితే బాంబే. ఏంట్రా అది? నాకేం తెలుసు? అవును, ఏంట్రా అది? సరే పదండి చూద్దాం. పదండి. ఏంది? ఎందుకు నీ ఎన్ని అయ్యా ఏం చేస్తున్నా? ఏ బుక్ ఇది? తెలీదండి. ఏమోరా, నాకు తెలీదు. గుడ్డు తెలుసా నీకు? నాకేదో భయం ఉందిరా. చెమట పట్టేస్తుంది. ఉంటది. ఆగండ్రా, నేను చూస్తున్నా కదా. వచ్చిండా సైంటిస్ట్? చదువు. నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా. అబ్బా చదవాయ్. ఆగరా, నాకేదో తేడా కొడుతుంది. ఎందుకు? అవునరా, నాకు అది అనిపిస్తుంది. ఏం భయం లేదు, ఏం జరగదు. చూస్తానే కదా తెలుస్తుంది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అనియా. ఒకనొక సమయంలో అగ్గినేత్రుడని అసురుడు ఉండేవాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వాడు చేసిన దుర్మార్గాలకు శాపగ్రస్తుడై ఇన్నాళ్ళు బంధింపబడ్డాడు.
ఆడికి అలాగే అవ్వలేరా. ఈ రోజుతో వాడి శాపం ముగిసింది. శాప విమోచనం జరిగి బయటికి వచ్చాడు. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చాడా? అసురుడు ఏంటి, శాపం ఏంటి, అది విమోచన అవడం ఏంటి? మనకెందుకురా, వదిలేసి వెళ్ళిపోదాం. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆపరా పిరుకోడా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసన్. మీరు నలుగురు అసుర సంహారానికి ఎన్నుకోబడ్డారు. చిటికలే ఈ పుస్తకం మీకు దిశానిర్దేశం చేస్తుంది. జై భవ. చేస్తున్నారు. అవునా? అబ్బా. మనమేంటి, ఎన్నుకోబడ్డం ఏంటి, అంతా విచిత్రంగా ఉంది. ఓ నాయనా ఏంది ఇది? ఇదేంది ఇది? మనమేదో సమస్యలో చిక్కుకున్నట్టున్నాం రా. అదంటే వెళ్ళిపోదాం. ముందే చెప్పాను కదరా తెరవద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. అంతా నీ వల్లే. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇది మన దగ్గర చేరాలి కాబట్టి చేరింది. చూద్దాం ఏమవుతుందో. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత. ఆ పుస్తకం వాళ్ళకు ఒక గురువునిచ్చింది. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గురువు వాళ్ళకి ఆ అసురుని ఎదుర్కోవడానికి కావలసిన మంత్ర తంత్ర శక్తులను ప్రసాదించాడు. ఏం చేస్తా అన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని వచ్చేసాడు రాడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఏమిటైతే చంద్రముఖి అది నేనే. ఏమో సార్ నాకు కనబడతావు. సూపర్ సూపర్. వస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా. రివైండ్ అండ్ టేక్. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఆగు. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లు. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. మలుపుగా కనుగొను
ఇదేనా అసురుడి స్థావరం? ఇదే అనుకుంటా. మరి కనిపించడే? ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? నన్ను చంపడం నీ వల్ల కాదురా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నేను చంప తీరుతావురా. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? వాడిని ఎలాగైనా పట్టు తీరాలి. ఎందుకు? సరే పదండి. సంకనాకి పోండి పోండి. ఏంటి ఇక్కడికి వచ్చాం? నాకు తెలీదు. నీకు తెలియదు. అసురుడు ఇక్కడికే వచ్చి ఉంటాడు. తెలిసిపోయిందా? ఏడి ఎక్కడా? భయపడాల్సిన టైంలో ఈ పత్యాపారం ఏందిరా? గూట్లో దయ్యం నాకే భయం, గూట్లో దయ్యం నాకే భయం. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇదేనా క్యారియోకే? ఏమిరా ఇక్కడికి వచ్చారు? నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ. ఇప్పుడు నువ్వు మా నుంచి తప్పించుకోలేవురా. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఏం పనులురా? ఏం పనులు? వీళ్ళు ఈ శాఖలు కూడా ఉండేందిరా? అయితే రండిరా. రండిరా రండిరా క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, పోవు జిమ్ము. ఏంట్రీ ఇది? ఏంట్రైతే? అరే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను చంప తీరుతావురా. నేను చంప తీరుతావురా. ఏ అంటే నోరు పడిపోయిందా? అబ్బా
ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళాడు సార్. మనకు మన గురూజీ అవసరం కావాలి. ఇది రియలైజేషన్. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, ఓకే 1 మినిట్ సార్. మిక్స్ ఓకే ఓకే ఓకే.